గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు క్లినిక్. ఈరోజు సోరియాసిస్ గురించి డిస్కస్ చేద్దాం. దీని గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు ఆర్కే ఆయుర్వేదిక్ అండ్ సోరియాసిస్ రీసెర్చ్ సెంటర్ నుండి డాక్టర్ డి శ్రీధర్ గారు ఉన్నారు. డాక్టర్తో మాట్లాడాలనుకునేవారు స్క్రీన్లో స్క్రోల్ నెంబర్స్కి కాల్ చేయండి, మాట్లాడచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. జనరల్గా సోరియాసిస్ రావడానికి ముఖ్య కారణాలు ఏంటి? సోరియాసిస్ రావడానికి ముఖ్య కారణము బాడీలో ఉండే ఇమ్యూనిటీ, అంటే రోగనిరోధక శక్తి అంటాం దాన్ని. ఆ రోగనిరోధక శక్తి తగ్గడం వలన ఈ వ్యాధి అనేది ముఖ్యంగా కనిపిస్తుంది. సో రోగనిరోధక శక్తి తగ్గడానికి ముఖ్య కారణాలు అంటే చాలా వేరియస్ రీజన్స్ ఉంటాయి. అంటే రోగనిరోధక శక్తి తగ్గడం వలన ఈ వ్యాధి ఎట్లా వస్తుందంటే, ఒక బాడీని కాపాడాల్సిన ఒక సిస్టమ్ బాడీలో, అంటే ఏదైనా జబ్బు నుంచి మనల్ని కాపాడడానికి మనకు అది ఒక గాడ్ గిఫ్ట్ అన్నట్టు. బాడీలో ఉండే బీటా సెల్స్ అని ఉంటాయి. అవన్నీ ఒక జబ్బు నుంచి, అంటే ఒక్కొక్క మనిషి, ఇప్పుడు సపోజ్ ఒక ఇంట్లోనే ఒక 10 మంది ఉన్నారనుకోండి, ఒకరికి ఇద్దరికి ఒకటే అట్మాస్ఫియరు, ఒకటే ఫుడ్, ఒకటే వాటర్ తాగినప్పుడు కూడా ఒకరికో ఇద్దరికో జ్వరం వస్తుంది, మిగతా వాళ్ళకి రాదు. అంటే వాళ్ళ బాడీలో ఉండే ఆ స్టెమినాని మనం రోగనిరోధక శక్తిగా కన్సిడర్ చేస్తామన్నట్టు. ఈ రోగనిరోధక శక్తి తగ్గడానికి వేరియస్ రీజన్స్, అంటే చాలా రకాల కారణాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా కొన్ని రకాల మందులు, అంటే మనం ఇతర జబ్బుల గురించి వాడే మందులు, ఈవెన్ అంటే బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, లేకుంటే కొన్ని రకాల నొప్పి తగ్గడానికి వాడే మందులు కానివ్వండి, కొన్ని హయ్యర్ యాంటీబయాటిక్స్, అంటే కొన్ని జబ్బులు తగ్గడానికి ఇచ్చే, ఇప్పుడు సపోజ్ ఒక సర్జరీ లేకుంటే ఒక గుండెకి ఆపరేషన్ అయినప్పుడు ఇచ్చే సూపర్ డోస్ డిగ్రీస్ ఏదైతే యాంటీబయాటిక్స్ ఉంటాయో అవి వాడడం వలన కూడా బాడీలో మనకు న్యాచురల్గా ఉండే రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అది కొన్ని ఆహార పదార్థాలు కానివ్వండి, విహారం అంటే మన బాడీ, అంటే మన వే ఆఫ్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉంటుందో వీటి వలన కూడా రోగనిరోధక శక్తి తగ్గడం వలన బాడీలో కొన్ని రకాల చేంజెస్ జరుగుతాయి. అంటే ఆ రోగాన్ని బాడీలో ఆ స్టామినా తగ్గినప్పుడు ఏదైనా జబ్బు వస్తుందేనేమని మన రక్తంలో ఉండే కొన్ని రకాల బీటా సెల్స్ అంటాం వాటిని, ఆ బీటా సెల్స్ ఓవర్ రియాక్ట్ అయ్యి కొన్ని రకాల కెమికల్స్ని రిలీజ్ చేస్తాయి అన్నట్టు. ఆ కెమికల్స్ రిలీజ్ అయినప్పుడు బాడీలో డిఫరెంట్ సిస్టమ్స్ మీద దాని పనితనం అనేది చూపిస్తుంది. దాంట్లో చర్మం మీద ఈ ఆటో ఇమ్యూన్, అంటే ఇమ్యూనిటీ తగ్గడం వల్ల చర్మంలో వచ్చే ఒక రకమైన రోగాన్ని మనం సోరియాసిస్ అంటున్నాం. ఇది బాడీలో ఏ రకమైన సిస్టమ్నైనా, అంటే ఇంక్లూడింగ్ మనం ఫస్ట్ బ్రెయిన్ నుంచి తీసుకుంటే ప్రతిలో బాడీలో ఉండే సిస్టమ్స్, అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ కానివ్వండి, లేకుంటే ఈ ఆర్థ్రో సిస్టమ్ కానివ్వండి, ఏ సిస్టమ్ మీదైనా దాని పనితనం చూపించే అవకాశం ఉంది. ఒక్కొక్క రకమైన సిస్టమ్ మీద అది చూపించే జబ్బుని ఒక్కొక్క రకంగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ జాయింట్స్ మీదకి వచ్చిందనుకోండి, దాన్ని రొమటైడ్ ఆర్థరైటిస్ అంటాం. అదే మనము ఈ మజిల్ సిస్టమ్ మీద వచ్చిందనుకోండి, సూడోమస్కులర్ డిస్ట్రోఫీ అంటాం. అట్లానే చర్మం మీద ఇది వచ్చినప్పుడు కొన్ని రకాల మనకు తేడాలు కనిపిస్తాయి. దాంట్లో ఈ సోరియాసిస్ అనేది ఒకటి మాత్రమే, అట్లాంటి జబ్బులు చాలా ఉన్నాయి అన్నట్టు. ఓకే, ఈ సోరియాసిస్కి సీజనల్కి ఏమైనా సంబంధం ఉంటుందా? డెఫినెట్గా ఉంటుందండి. సోరియాసిస్ ఫస్ట్ మనం గమనిస్తే ఎట్లా ఉంటుందంటే, చర్మం మీద ఒక చేప పొలుసు లాంటి పొట్టి ఊడిపోవడం అట్లాంటి లక్షణం అనేది ఫస్ట్ గమనిస్తాం మనం ఇక్కడ. దాని లక్షణాలు ఎట్లుంటాయంటే, ఫస్ట్ యూజువల్గా 90% ఆఫ్ ద పేషెంట్స్లో సోరియాసిస్ అనేది తలపై నుంచి స్టార్ట్ అవుతుంది. తలలో మనం మామూలుగా, మళ్ళీ దీంట్లో చుండ్రు ఈ సోరియాసిస్ డిఫరెన్స్ కనిపెట్టాలి. చుండ్రు అనేది మామూలుగా సామాన్యమైన ప్రాబ్లం, ఈ పొల్యూషన్ తోటి వాటితో ఎక్కడైనా రావచ్చు. కానీ సోరియాసిస్లో ఏంటంటే, చుండ్రు అనేది మనం తల దూకున్నప్పుడు, ఒక 2-3 డేస్ తలస్నానం చేయకుండా తల దూకున్నప్పుడు ఒక ఫైన్ పౌడర్ లాగా, అంటే చాలా సన్నటి పౌడర్ లాగా పడేది చుండ్రు. మామూలుగా దూకున్నప్పుడు మనకి ఎక్కడో బట్టల మీద అక్కడ పడి దాని గమనించి. అదే సోరియాసిస్లో తల మీద వచ్చినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఇనిషియల్గా 90% ఆఫ్ ద పేషెంట్స్లో తల మీదే స్టార్ట్ అవుతుంది. ఆ తల మీద కనిపించినప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద పెచ్చుల్లాగా వస్తుంది అన్నట్టు అది. సో తల మీద స్టార్ట్ అయినప్పుడు ఆ 2 డిఫరెన్స్లు గమనించి మనం అది చుండ్రా లేకుంటే సోరియాసిస్సా అది గమనించి, ఆ తర్వాత తల నుంచి మొదలైన తర్వాత బాడీలో యూజువల్గా కామన్గా కనిపించే పార్ట్స్ ఏంటంటే, మనకు మోచేతులు, ఎల్బో జాయింట్స్ దగ్గర కనపడుతుంది. ఆ తర్వాత అంటే ఫస్ట్ జాయింట్స్ దగ్గర కనిపించి తర్వాత బాడీ మొత్తం ఎక్కడైనా స్ప్రెడ్ కావచ్చు. అంటే ప్రతి పేషెంట్లో సేమ్ లక్షణాలు ఉండాల్సిన అవసరం లేదు. అంటే తల మీద కనిపించింది తర్వాత బాడీ మీదకి రావడానికి ఒక టైం పీరియడ్ అని కూడా ఏం లేదు. ఇన్ని రోజుల తర్వాత తల మీద కనిపించిన తర్వాత మనం బాడీ మీద కనిపించాల్సిన అవసరం కూడా లేదు. కొంతమందికి ఓన్లీ తలలోనే ఉండొచ్చు, బాడీ మీదకి స్ప్రెడ్ కాకపోవచ్చు. కానీ కొంతమందికి తలలో వచ్చిన తర్వాత వితిన్ ఫ్యూ డేస్ బాడీ మీదకి స్ప్రెడ్ కావచ్చు. దీంట్లో కూడా చాలా రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోరియాసిస్ ఉన్నాయి. సో మనం ఆ వ్యాధిని ముఖ్యంగా గుర్తుపట్టడం ఏంటంటే, ఒక 2-3 రోజులు తలస్నానం చేయకుండా తల దూకున్నప్పుడు పెచ్చులుగా ఊడిపోతుంది. సో దీంట్లో సీజన్కి సంబంధించిన ఆన్సర్ ఏంటంటే, చర్మం పొడిబారేతనం వల్లనే మనకు సోరియాసిస్ వస్తుంది. సో చర్మం పొడిబారడం యూజువల్గా మనం ఎక్కడ గమనిస్తాము? చలికాలంలో గమనిస్తాం. సమ్మర్లో ఏంటంటే మన చర్మం మీద ఉండే సెబేషియస్ గ్లాండ్స్ అంటాం వాటిని, అంటే చెమట ఉత్పత్తి చేసి ఆ గ్లాండ్స్ అనేవి బాగా డైలేటెడ్, అంటే వ్యాకోచించి ఉంటాయి. ఆ టైంలో చెమట వస్తుంది. ఆ టైంలో మనకు చర్మం
తడితనంతో ఉంటుంది కాబట్టి సోరియాసిస్ లక్షణాలు ఎక్కువగా కనపడవు అప్పుడు. కానీ చలికాలంలో ఏంటంటే అదే సెబేషియస్ గ్లాండ్స్ బాగా కన్స్ట్రిక్ట్ అయిపోయి ఉంటాయి, లోపల నుంచి వచ్చే కొన్ని రకాల సీక్రేషన్స్ అనేవి బాడీ మీద కనపడవు కాబట్టి ఆ టైంలో చర్మం తొందరగా పొడిబారిపోతుంది. మనం చలికాలంలో కొంచెం చలికి బయటికి వెళ్తేనే పెదవులు పొడిబారిపోవడం అవన్నీ లక్షణాలు కనపడుతుంటాయి కదా. సో ఈ సోరియాసిస్ అనేది వ్యాధి తీవ్రత ఎక్కువ ఏ టైంలో కనపడుతుందంటే చలికాలంలో ఎక్కువ కనపడుతుంది. ఇంకొకటి ఆయుర్వేదంలో చెప్పిన ఋతువులు ఏదైతే 6 ఋతువులు 6 ఋతువులు అని అంటారో ఆ ఋతువుల క్రమం ప్రకారం కూడా ఒక ఋతువుకి మధ్యలో సంధికాలం అంటే ఇప్పుడు మనము సపోజ్ మనం అంటే జనరల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సమ్మర్ నుంచి రెయినీ సీజన్కి వెళ్తాం, రెయినీ సీజన్ నుంచి వింటర్ సీజన్కి వెళ్తాం. సో ఆయుర్వేదంలో శాస్త్రంలో ఏం చెప్పారంటే ఆ రోజులలోనే ఇది ఋతు సంధి అంటారు. అంటే ఒక ఋతువు నుంచి ఒక ఋతువుకి మారినప్పుడు ఆ టైంలో బాడీలో చాలా చేంజెస్ జరుగుతాయి. అంటే ఎండకున్నప్పుడు మన బాడీ ఏదైతే ఒకటి అలవాటు పడిపోతుందో ఆ తర్వాత గ్రాడ్యువల్గా సీజన్ చేంజ్ అయినప్పుడు ఆ టైంలో బాడీ కొన్ని అంటే ఈ బయట ఏదైతే పరిస్థితులు ఉంటాయో వాటిని తట్టుకోవడానికి కొంచెం బాడీ అడ్జస్ట్ అవుతుంది. ఆ టైంలో కూడా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. మనం యూజువల్గా గొంతు నొప్పి, జలుబు ఇట్లాంటివన్నీ ఈ టైంలలో కొన్ని ఎపిడమిక్ డిసీజెస్ అని వస్తుంటాయి. ఆ టైంలోనే ఎక్కువ రావడానికి కారణం ఆ రుస్థంలో జరిగే బాడీలో జరిగే చేంజెస్ వలన. సో ఆ టైంలో కూడా సోరియాసిస్ ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ యూజువల్గా పేషెంట్స్కి సోరియాసిస్ లక్షణాలు అనేవి సమ్మర్లో ఎక్కువ కనిపించే అవకాశం లేదు. వర్షాకాలంలో కొంచెం టెంపరేచర్ తగ్గుతుంది కాబట్టి ఆ టైంలో కనిపించే అవకాశం ఉంది. అండ్ చలికాలంలో చలి తీవ్రతను బట్టి వ్యాధి తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే అండి, కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి మునీందర్ గారు. డాక్టర్ గారు మాట్లాడండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఓకే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. సార్ నాకు ఇది ఫేస్ పైన ఒక 1 year పైన ఉంది. నాకు ఈ చుండ్రు అది ఏం లేదండి, ఫేస్ పైన మాత్రమే ఏంటంటే రెడ్ కలర్ ప్యాచెస్ లాగా అయిందనమాట. ఓకే. సో ఫస్ట్ లో ఏం చేశానంటే నేను మామూలుగా ఏదైనా మామూలుగా స్మాల్ ఎలర్జీ అనుకొని చెప్పేసి నేను కొంచెం నెగ్లెక్ట్ చేశాను. తర్వాత నేను ఒక 6-7 months నుండి నేను చాలా మంది డెర్మటాలజిస్టులను కలిశానమాట. సో వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళు నాకు ఇది సన్ స్క్రీన్ లోషన్ ఒకటి ఇవ్వడము, మళ్ళీ పడుకునేటప్పుడు ఇంకొక క్రీమ్ ఏదో ఇవ్వడము అట్లా చేశారనమాట. సో అప్పుడు నేను ఏంటంటే క్రీమ్ పెట్టుకున్నప్పుడు మాత్రమే అది నాకు కొంచెం ఆ రెడ్నెస్ అనేది పోయి అట్లా కొంచెం రిలీఫ్ ఉండేది. కానీ కాకపోతే అది ఆ రెడ్నెస్ అనేది కొంచెం ఫేస్ పైన మాత్రమే పెరుగుకుంటూ వచ్చింది. ఓకే. అంటే ఫేస్ లో ఎక్కడండి? చెంపల పైన, నుదుటి పైన, ఎక్కడ మొత్తం ఫేస్ అంతా ఉందా మీకు ప్రాబ్లం? నుదుటి పైన అండ్ చెంపల పైన. ఓకే. దాని నుంచి మీరు అంటే దురద లక్షణం ఏమైనా ఉందా? దురద ఏమీ లేదు సార్, దురద లేదు, చుండ్రు లేదు, ఇంకా బాడీలో ఎక్కడ లేదు, ఓన్లీ ఫేస్ పైననే. సో కొందరి దగ్గరికి వెళ్తే సోరియాసిస్ అని చెప్పారు, ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్తే రొజేషియా అని చెప్పారు. ఓకే. సోరియాసిస్ ఫేస్ పైన రావడం అనేది చాలా అరుదండి. సోరియాసిస్ ఫస్ట్ తలలో నుంచే స్టార్ట్ అవుతుంది. కాకపోతే మీరు చెప్పిన లక్షణాలు బట్టి అది ఫోటో సెన్సిటివిటీ అంటాం. అంటే మనకు కొంతవరకు సూర్యరశ్మి పడకపోవడం వలన వచ్చే ఒక రకమైన రియాక్షన్ అది. మనం యూజువల్గా బట్టలు వేసుకొని బట్టలు ఎంతవరకు కవర్ అవుతాయో ఆ పార్ట్లో ఇట్లాంటి ప్రాబ్లం ఏది ఉండదు. అండ్ సోరియాసిస్ ఎప్పుడు ఫేస్కి ఒక పార్ట్కే లిమిట్ కాదండి. ఒకసారి మీరు అంటే అది క్లినికల్గా మనం ఎగ్జామిన్ చేస్తేనే కానీ చెప్పలేము. ఒకసారి వచ్చి కలవండి, నేను డెఫినెట్గా దాని గురించి మీకు ట్రీట్మెంట్ ఇస్తాను. నేను నెక్స్ట్ మహబూబ్ నగర్ నుండి లక్ష్మి ఉన్నారు. లక్ష్మి గారు మాట్లాడండి, డాక్టర్ ఉన్నారు. హలో లక్ష్మి గారు, కాల్ డిస్కనెక్ట్ అయింది. సోరియాసిస్ లక్షణాలు ఎలా ఉంటాయి? సోరియాసిస్ లక్షణాలు మనం గమనిస్తే అంటే సోరియాసిస్కి ఒకటి ఏజ్ గ్రూప్తో సంబంధం లేదండి. సో పుట్టిన పిల్లల నుంచి ఏ ఏజ్ వాళ్ళకైనా రావచ్చు. కొంతమందిలో ఆ లక్షణాలు అనేవి మనం స్టార్టింగ్ అనుకున్నట్టు తల నుంచే మొదలవుతుంది 90% ఆఫ్ ద పేషెంట్స్. సో సోరియాసిస్ తల నుంచి మొదలైన తర్వాత జాయింట్స్ దగ్గర రావడము, జాయింట్స్ తర్వాత బాడీలో ప్రతి పార్ట్ ఎఫెక్ట్ అవ్వడము, ఆ ప్రతి పార్ట్లో కూడా దాంట్లో సోరియాసిస్లో కొన్ని రకాలు ఉన్నాయి. మళ్ళీ దాంట్లో ముఖ్యంగా మనం గమనిస్తే తలలో ఓన్లీ పెచ్చులు ఊడిపోతుంటాయి కొంతమందికి బాడీ మీద ఎఫెక్ట్ అవుతుంది. అది సోషల్ ప్రాబ్లం. దీంట్లో పర్టికులర్గా ఇంకొకటి పామార్ ప్లాంటర్ సోరియాసిస్ అనేది ఒకటి ఉంటుందండి. అంటే వాళ్ళల్లో తల మీద ఎక్కడ బాడీ మీద ఎక్కడా కనిపించదు, ఓన్లీ అరిచేతులు అరికాళ్ళల్లో మాత్రమే స్కిన్ అంతా డ్రై అయిపోయి ఇప్పుడు మన బాడీ స్కిన్ తీసుకుంటే ఈ పామార్ ప్లాంటర్ అంటే అరిచేతులు అరికాళ్ళ యొక్క స్కిన్ అనేది డిఫరెంట్ అనాటమీ ఉంటుందండి అది. సో ఇక్కడ మనం అరికాళ్ళు అరిచేతులతో మనం ఎప్పుడూ పని చేస్తుంటాం కాబట్టి ఈ ఫోల్డింగ్స్ రావడము ఇట్లాంటి టైంలో డ్రై అయిపోవడం వలన దాంట్లో నుంచి కొన్ని రకాల సీక్రేషన్స్ బయటికి అంటే ఇన్ఫెక్టెడ్ సీక్రేషన్స్ బయటికి రావడము, పేషెంట్ బాగా పెయిన్ఫుల్ కండిషన్ అది.
సో ఈ పామార్ ప్లాంటర్ సోరియాసిస్ వచ్చిన వాళ్ళల్లో బాడీ మీద వచ్చే అవకాశము యూజువల్గా ఉండదు. కానీ కొంతమందికి బాడీ మీద వచ్చే అంటే పామార్ ప్లాంటర్ అంటే యూజువల్గా 5 to 10% మాత్రమే ఉంటుంది. బాడీ మీద వచ్చి పామార్ ప్లాంటర్ అరిచేతులు అరికాళ్ళు కూడా ఎఫెక్ట్ అవ్వడం. అరిచేతులు అరికాళ్ళలో వచ్చిన వాళ్ళలో ఓన్లీ పెయిన్ఫుల్ కండిషన్ మాత్రం ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ దీంట్లో మళ్ళీ ఒక పస్టులర్ సోరియాసిస్ అనేది ఇంకొక స్పెషల్ కండిషన్ ఉంది. పస్టులర్ సోరియాసిస్లో ఏంటంటే బాడీ మీద సోరియాసిస్ వచ్చినప్పుడు యూజువల్గా మనం ఏమనుకున్నాం, చేప పులుసులాగా డ్రై పొట్టు అనేది బయటికి వెళ్తుంది. దీనికి మనం అంటే బాడీ మీద వచ్చినప్పుడు దానికి ఒక చిన్న టెస్ట్ ఉంటుంది. అంటే దీనికి పర్టికులర్గా రక్త పరీక్షల ద్వారా సోరియాసిస్ ఉంది అని కనుక్కోవడానికి ఇంతవరకు ఎట్లాంటి టెస్ట్లు అనేవి కనుక్కోబడలేదు. అది మన లక్షణాన్ని పేషెంట్ని చూసి మాత్రమే గుర్తుపట్టగలము. అయితే దీనికి క్యాండిల్ క్రీజ్ టెస్ట్ అనేది మాత్రం మనం ప్రాక్టికల్గా చేయొచ్చు. అంటే ఒక స్లైడ్ తోటి ఆ వచ్చిన ప్యాచ్ పైన కొంచెం ఇట్లా క్రీజ్ చేయడం వలన పొట్టులాగా బయటకు వస్తే దాన్ని మనం సోరియాసిస్గా డయాగ్నోస్ చేయొచ్చు. సో ఈ పస్టులర్ సోరియాసిస్ని మనం గమనిస్తే పస్టులర్ సోరియాసిస్ అంటే ఏం లేదు, దాంట్లో పస్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో మొత్తం పేషెంట్ ఒక కుబుసం విడిచినట్టు మొత్తం బాడీ మొత్తం ఆ ఒక పొట్టులాగా ఊడిపోయి మొత్తం బాడీ మొత్తం పస్సు వచ్చేస్తుంది. ఈ పస్సు రావడం వలన లోపల్లో ఇంటర్నల్ ఆర్గాన్స్ అంటే మన ముఖ్యమైన బాడీలో ఉండే అవయవాలు లైక్ కిడ్నీసే తీసుకోండి, లివరే తీసుకోండి, హార్ట్ తీసుకోండి, లేకుంటే బ్రెయిన్, ఇట్లాంటి ఏ పార్ట్ మీదైనా అది ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. సో ఈ పస్టులర్ సోరియాసిస్ స్పెషల్ కండిషన్ అది కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా మారచ్చు. ఇది ఒక కండిషన్ మాత్రమే మనము ఈ సోరియాసిస్ వ్యాధిలో తీవ్రంగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి వేరే ఉన్నారు. వేరే గారు, డాక్టర్ శ్రీధర్ ఉన్నారు, మాట్లాడండి. ప్రాబ్లం ఏంటో చెప్పండి. టీవీ చూస్తూ మాట్లాడద్దు, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడారు. గుడ్ ఈవినింగ్ వీరయ్య గారు, చెప్పండి. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు నాకు సోరియాసిస్ అండి. ఓకే. కాళ్ళకి కొంచెం పులుసులాగా వచ్చేస్తుంది. ఓకే. జిల్లగా ఉంటుంది. ఓకే. తలలో ఉంది. వీపు మీద కూడా అక్కడక్కడ మచ్చలాగా వచ్చినాయి సార్. ఓకేనండి. దాని గురించి మీరు ట్రీట్మెంట్ చెప్పండి. మీ వయసు ఎంత అండి? నా వయసు 48 అండి. బీపీ, షుగర్ ఇట్లాంటి వేరే ప్రాబ్లమ్స్? సార్ బీపీ కానీ షుగర్ కానీ ఇంకా వేరే ఏమైనా ప్రాబ్లం ఏం లేదా? ఫస్ట్ లేదు. మీకు అంటే లక్షణాలు ఎక్కడ గమనించిండ్రు? తలలో నుంచి గమనించిండ్రా లేకుంటే డైరెక్ట్ రావడమే బాడీ మీద వచ్చిందా మీకు? తలలో ఉందండి. తలలో వచ్చింది, తర్వాత బాడీ మీదకి వచ్చింది. ఓకే. ఇప్పుడు ప్రస్తుతం మీరు కింద గిలకలకు పైన. ఓకే. ప్రస్తుతం మీరు వాడుతున్న మందులు ఏంటంటే? డెరోబిన్ ఆయింట్మెంట్ అండి. ఓకే. ఓకే అండి. రెండోది మిథాట్రాక్సైడ్ అని టాబ్లెట్స్ వాడానండి ఇంతకుముందు. ఆ టాబ్లెట్స్ వాడినందువల్ల అప్పుడు కొంచెం జిల్లా తగ్గినట్టుంటది, పులుసులు కూడా తగ్గిపోతున్నాయి. తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది. మిథోట్రిక్సైడ్ ఎంత డోసేజ్లో తీసుకుంటున్నారు? 2.5 5 2.5 తీసుకున్నానండి. వారానికి ఎన్నిసార్లు తీసుకుంటున్నారు? వారానికి 2 సార్లు. కీళ్ళ నొప్పులు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా మీకు? ఏంటండి? కీళ్ళ నొప్పులు ఏమైనా ఉన్నాయా లేదండి. మీకు అంటే జబ్బు మొదలైంది ఎన్ని రోజులు అవుతుంది మీరు ఈ లక్షణాలు? 4 years 5 years దాకా. ఓకే. సో ఈ వ్యాధి తీవ్రత అంటే పేషెంట్ ఇది ఒక పెద్ద జబ్బు అనేది తీవ్రమైన జబ్బు ఏం కాదు, మనం కొన్ని జాగ్రత్తలు అవి తీసుకుంటే తగ్గిపోతుంది. కానీ ఇప్పుడు ఈ పేషెంట్ చెప్తున్నట్టు మిథోట్రిక్సైడ్ అనేది మందు ఏదైతే ఉందో అది మనం యూజువల్గా క్యాన్సర్లో ఉపయోగిస్తాం. అంటే క్యాన్సర్లో ఏంటి, లైవ్ సెల్స్ అంటే మన బాడీలో ఉండే కణాలు ఇష్టం వచ్చినట్టు అవి పెరిగిపోవడాన్ని క్యాన్సర్ అంటాం, గడ్డలాగా తయారవుతుంది. ఇక్కడేంటి, ఒక డ్రై డెడ్ స్కిన్ అనేది మనకు పెరుగుతుంది. దాన్ని సపరేట్ చేయడానికి మిథోట్రిక్సైడ్ అనే మందును వాడతారు. మిథోట్రిక్సైడ్ మందు వాడడం వలన పేషెంట్ సాటిస్ఫై అవుతాడు, కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ అయితే మాత్రం కాదు. మిథోట్రిక్సైడ్ వేయడం వల్ల అప్పటికప్పుడు సప్రెస్ అయిపోతుంది, అసలు పేషెంట్ విల్ బీ హ్యాపీ. బట్ ఇప్పుడు 2.5 డోసేజ్లో వాడుతున్నారు అన్నారు ఆయన. 2.5 డోసేజ్ వారానికి 2 సార్లు వాడుతున్నారు. ఆ తర్వాత ఆ బాడీ మనది తట్టుకునే స్టేజ్ వచ్చినప్పుడు దాన్ని 5 mgకి పెంచాల్సి రావడము, ఆ తర్వాత 7.5 mgకి పెంచాల్సి రావడము. కానీ ఈ టైంలో బాడీలో మిథోట్రిక్సైడ్ వాడడం వలన దానివలన కొన్ని రియాక్షన్స్ జరుగుతాయి. అది మెయిన్గా లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది అండ్ బాడీలో ఉండే బ్లడ్లో ఉండే ప్లేట్లెట్స్ అనే కణాలు తగ్గిపోతూ ఉంటాయి. సో ఈ మిథోట్రిక్సైడ్ వాడడం వలన పేషెంట్కి కొంచెం జబ్బు తీవ్రత అనేది తగ్గుతుండొచ్చు, కొన్ని కాంప్లికేషన్స్ రాకుండా ఉండొచ్చు. కానీ అది జీవితాంతం వాడాల్సిన అవసరం ఉంది. ఆ జీవితాంతం వాడడం వల్ల బాడీలో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. సో ఇట్లాంటి పేషెంట్స్ అంటే వ్యాధి తీవ్రత ఎక్కువ లేనప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలు ఆయుర్వేద చికిత్సలో కొన్ని రకాల స్పెషల్ మెథడ్స్ యూజ్ చేయడం వలన మిథోట్రిక్సైడ్ వాడాల్సిన అవసరం లేదు. అండ్ ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్లో ఉన్న ఈ సోరియాసిస్కి ఇచ్చే ప్రతి మెడిసిన్లో అంటే ట్యాబ్లెట్స్ కానివ్వండి, పైనుంచి పూసే ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కానివ్వండి, దాంట్లో ఖచ్చితంగా స్టెరాయిడ్స్ అనేవి ఉంటాయి. స్టెరాయిడ్స్ ఏ రకంగానూ బాడీకి యూస్ఫుల్ కాదు. దాంతో కాల్షియంలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, బోన్స్ వీక్ అయిపోవడం ఇట్లాంటివన్నీ ఉంటాయి.
సో దీంట్లో ఆయుర్వేద వైద్య విధానంలో కొన్ని ప్రత్యేకమైన చికిత్సలు ఉన్నాయండి దీనికి. ఓకే, నెక్స్ట్ కృష్ణా జిల్లా నుండి పుష్పకుమారి ఉన్నారు. పుష్పకుమారి గారు, కాల్ డిస్కనెక్ట్ అయింది. కొంతమంది అంటే ప్రాణాంతకం కాదని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఈ సోరియాసిస్ని. సో ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది? సో నెగ్లెక్ట్ చేయడం అంటే ఇది ఒక సోషల్ స్టిగ్మా లాగా ఉంటుందండి. సోరియాసిస్ అనేది ఇప్పుడు సపోజ్ అరిచేతులకు అరికాళ్ళకు వచ్చింది అనుకుందాం. సో ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళేసి మనం ఒక షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, అరే నీ చేతికి ఏదో జబ్బు ఉంది అని షేక్ హ్యాండ్ ఇవ్వకుండా కూడా కొంతమంది, అండ్ తలలో ఉంది దూకున్నప్పుడు ఏదో అరే ఏంటి నీకు ఈ జబ్బు అది అంటుకుంటుంది అంటే మెడికల్ అవేర్నెస్ లేనప్పుడు వీళ్ళు ఆలోచించే విధానం ఆబ్వియస్గా, ఇప్పుడు సపోజ్ ఒక పక్కన తుమ్మిండు అంటేనే మనం అరే ఏదో ఉంది అని ఖర్చు పడ్డం పెట్టుకొని అట్లాంటి కండిషన్లో మనం బతుకుతున్నాం ఇప్పుడు. ఈరోజు రేపట్లో ఆ జబ్బులు కూడా అట్లా ఉన్నాయి. సో అదొక సోషల్ స్టిగ్మా. కానీ అది అంటువ్యాధి కాదు. సోరియాసిస్ అనేది అంటువ్యాధి కాదు అనేది చాలామంది జనాలకు తెలియదు. అదేదో చర్మం మీద పొలుసులని కనిపించేసరికి అరే వీటి దగ్గరికి పోయి ముట్టుకుంటే ఏదో ప్రాబ్లం వచ్చేస్తుంది. సో అట్లాంటి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక సోరియాసిస్ పేషెంట్ అంటాడు ఒక దగ్గర ఒక డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోడు, ఇక్కడ తగ్గలేదు ఇంకో డాక్టర్ని చేంజ్ చేసుకుంటూ పోతాడు, కానీ ఆయన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాత్రం ఎప్పుడు ఆలోచించాడు. దాన్ని తగ్గించుకోవడం చాలా సులభమైన పద్ధతి. దానికి ప్రత్యేక చికిత్సా విధానాలు ఆయుర్వేదంలో ఎప్పుడో పూర్వంలోనే చెప్పారు. ఆయుర్వేదంలో చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు నేను చెప్పడం వల్ల పేషెంట్ అంటే సోరియాసిస్తో బాధపడే పేషెంట్స్ కొంతమంది భయపడుతుండొచ్చు. ఆయుర్వేదంలో ఎప్పుడో చర్మ రోగాలన్నిటి గురించి కుష్టము అని చెప్పారు. కుష్టం అంటే మామూలుగా మనం లెప్రసీ అని భయపడతాం, కానీ చర్మ వ్యాధుల్ని అన్నింటినీ కలిపి కుష్టం కింద ఎప్పుడో చెరకూడదు. ఆయుర్వేదంలో ఫిజిషియన్, ద గ్రేట్ ఫిజిషియన్ ఏన్షియంట్ సమ్ 1000 years బ్యాకే ఆయన ఏ రకాల కుష్ట వ్యాధులు అంటే చర్మానికి సంబంధించిన వ్యాధుల్లో లెప్రసీ అనేది ఇట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. బట్ ఈ సోరియాసిస్కి సంబంధించి కూడా ఎప్పుడో చెప్పాడు. దాంట్లో కొన్ని ఆహార విహార నియమాలు అంటారు. ఆహారంలో అంటే ప్రత్యేకించి కొన్ని రకాల ఆహార పదార్థాలు కలిపి తీసుకోవడం వలన ఈ చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లైక్ ఇప్పుడు మనం అంటే సోరియాసిస్లో ముఖ్యంగా గమనించింది ఏంటంటే చేప పొట్టు వల్ల రాలుతుంది అనేది ఒకటి ఫస్ట్ సిమ్టమ్. సో చేపలు తినకూడదు. ఇది ముఖ్యంగా మళ్ళీ గమనించేది ఏంటంటే సముద్ర తీర ప్రాంతాలు, నదీ తీర ప్రాంతాలు చేపలు ఎక్కువ తినే వాళ్ళల్లో చాలా ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి అనే ఒక ప్లేస్ పక్కన భీమవరం అని ఒక చిన్న ఊరు ఉందండి. అక్కడ ఉన్న ఫ్యామిలీస్లో వాళ్ళంతా ఈ జాలర్లు, వాళ్ళు చేపలు వాళ్ళ ముఖ్య ఆహారం, వాళ్ళకి అంటే బాగా అవైలబిలిటీ ఉండే ఆహారం చేపలు. సో చేపలు ఎక్కువ తింటారు. అక్కడ ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద ఫ్యామిలీస్ ఆర్ సఫరింగ్ విత్ సోరియాసిస్. ఇట్లా అంటే ఆ గ్రామాన్ని దత్తత తీసుకొని మేము ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేసాము. అక్కడ ఎందుకు వచ్చింది ఏంటి అనేది రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ట్రీట్ చేస్తున్నాం వాళ్ళకి. సో సోరియాసిస్ ముఖ్యంగా చేపలు ఎక్కువ తినే వాళ్ళలో వస్తుంది. అండ్ చేపలు పెరుగు కలిపి తినడం కూడా ఒకటి మంచి లక్షణం కాదు. కొన్ని రకాల అంటే విరుద్ధ ఆహార చర్యలు అంటారండి, కొన్ని రకాల ఆహార పదార్థాలని తీసుకోకూడదు. ఓకే, నెక్స్ట్ ప్రకాశం జిల్లా నుండి సురేష్ ఉన్నారు. సురేష్ గారు మాట్లాడండి, డాక్టర్ ఉన్నారు. హలో సురేష్ గారు చెప్పండి. సార్, నాకు ఇందాక మీరు వేరే కాల్లో చెప్పారు కదా, బయటికి వెళ్ళినప్పుడు ఆ సోరియాసిస్ పడిన ప్లేసెస్లో నాకు ఇచ్చింగ్ వస్తుంది. కొంచెం గట్టిగా మాట్లాడండి సురేష్ గారు. సార్, ఇందాక కాల్లో ఒక అతను చెప్పారు కదా, బయటికి వెళ్ళినప్పుడు అంటే క్లాత్ కవర్ కాని ఏరియాలో చెప్పండి. ఇచ్చింగ్ వస్తుంది సార్. అక్కడ అంటే పొట్టు అవేం లేదు, లైట్గా దురద వస్తుంది. ఆయింట్మెంట్ ఏమైనా వాడితే పోతుంది. అదేమైనా సోరియాసిస్ లేదంటే సన్ స్క్రీన్ సన్ రైజ్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్? అదే ఫోటో సెన్సిటివిటీ అండి మీది. సోరియాసిస్ అంటే బాడీలో మీరు అంటే కవర్డ్ క్లాత్స్ కవర్డ్ అయిన ప్లేసెస్లో కూడా రావచ్చు. ఓన్లీ సన్ ఎక్స్పోజింగ్ ప్లేసెస్లో వస్తుందంటే అది ఫోటో సెన్సిటివిటీ. దానికి మీరు అంటే క్రీమ్స్ వాడడము అంటే దానికి కూడా మేము ట్రీట్మెంట్ ఇస్తాము. క్రీమ్స్ వాడడం అనేది కరెక్ట్ ఇది కాదండి. ఎన్ని రోజులు వాడతారు మీరు క్రీమ్స్? ప్రతిరోజు క్రీమ్ రుద్దుకొని అయితే బయటికి పోలేం కదా కొన్ని అర్జెంట్ కండిషన్స్లో. దానికి కొన్ని ప్రత్యేకమైన చికిత్సలు ఉంటాయి. అంటే బాడీని శుద్ధి చేసుకోవడం, బాడీలో కొన్ని రకాల విష పదార్థాలు తయారైనప్పుడు, ఇట్లాంటి మన బాడీ ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఇట్లాంటి వాటిని మనం తట్టుకోలేకపోవడం అనేది దానికి కారణము. వాటికి కొన్ని ప్రత్యేకమైన చికిత్సలు, పంచకర్మ చికిత్సలు అంటాం వాటితోటి బాడీలో ఉన్న విష పదార్థాలని బయటికి తీసేయడము ప్లస్ బాడీలో ఇమ్యూనిటీని పెంచడం అనేది చేయడం వల్ల ఆ ప్రాబ్లం నుంచి మీకు శాశ్వత పరిష్కారం ఉంటుందండి. నెక్స్ట్ బెంగళూరు నుండి సుధాకర్ ఉన్నారు. సుధాకర్ గారు. హలో డాక్టర్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సుధాకర్ గారు. నాకు సాఫ్ట్ సోరియాసిస్ ఉందండి. ఓకే. లాస్ట్ 1 year నుంచి ఉంది ఇది ప్రాబ్లం. ఓకే. సో నేను డిఫరెంట్ డాక్టర్స్ అప్రోచ్ చేయగానే పెద్దగా యూస్ఫుల్నెస్ ఏం కనిపించలేదు. చెప్పండి. అది దీనికి ఎలాగైనా క్యూర్ చేసుకోవడం? సో ఓన్లీ స్కాల్ప్ వరకే ఉందండి లేక మిగతా పార్ట్స్లో బాడీలో ఎక్కడైనా చిన్న పార్ట్స్లో ఎక్కడ లేదండి. స్కాల్ప్ ఉంది. ఎన్ని డ్యూరేషన్?
ఎన్ని రోజులు అవుతుందండి మీకు ఆ ప్రాబ్లం మొదలయ్యి? ఆల్మోస్ట్ మోర్ దాన్ 6 months అండి. 6 months. సో ఇది ఇనిషియల్ స్టేజ్గా కన్సిడర్ చేయొచ్చండి. కానీ దీన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల బాడీ మీద వచ్చే ప్రాబ్లం ఒకటి, బాడీ మీదకి ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఒకటి ఉంటుంది. బట్ మీరు డాక్టర్లను మార్చడం వలన ఉపయోగం లేదండి. మీరు తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్త ఏంటంటే బాడీలో ఎక్కడున్నా సరే మన ఆయుర్వేద చికిత్సలతో కంప్లీట్గా తగ్గించవచ్చు, కానీ స్కాల్ప్ సోరియాసిస్లో రికరెన్స్ అనేది ఉంటుందండి. ఓకే. హలో. నెక్స్ట్ ప్రకాశం జిల్లా నుండి భాస్కర్ ఉన్నారు. భాస్కర్ గారు మాట్లాడండి, డాక్టర్ ఉన్నారు. సార్ నమస్తే సార్, డాక్టర్ అండి. చెప్పండి భాస్కర్ గారు. సార్ నాకు ఈ సోరియాసిస్ అనేది దాదాపు ఒక 10 years బ్యాక్ వచ్చి నాకు కనిపించిందండి. ఓకే. 10 years మామూలు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నానండి నేను ఆల్రెడీ. అయితే ఈ మధ్యకాలంలో కొద్దిగా నాకు రికవర్ అయింది, కానీ మళ్ళీ మా బాబుకు కూడా లైట్ గా ప్యాచెస్ వస్తున్నాయి సార్. ఓకే. లైట్ గా ప్యాచెస్ వస్తున్నాయండి. అది ఆయుర్వేద ఇది హోమియో మందులో వాడితే కొద్దిగా రియాక్షన్స్ వచ్చినాయండి మళ్ళీ. ఇది ఆర్కే ఆయుర్వేద సర్జరీ ఇప్పుడు టీవీ న్యూస్ లో చూస్తున్నాను నేను. అది ఏదన్నా దాని సోర్సెస్ ఉండదు సార్ కంప్లీట్ రిక్యూర్డ్ అవడానికి? బాబు వయసు ఎంత అండి? బాబు వయసు 14 అండి. 14 years? నాది 45 అండి. ఓకే. మీకు అంటే ఇప్పుడు మీ కండిషన్ ఎట్లా ఉంది చెప్పండి. నాకు బాడీ మీద ప్రాక్టీస్ ఉండవండి, కాకపోతే తల హెడ్ వచ్చేటప్పుడు బాగా ఎక్కువ ఉంటుందండి. మరి అది ఎట్లా సార్? సరే, ఇందాక నేను చెప్పినట్టు తలలో రికరెన్స్ అంటే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది తలకు సంబంధించి. దానికి కొన్ని సింపుల్ టెక్నిక్స్ ఉంటాయి, అది వాడితే తగ్గిపోతుంది. బాడీ మీద తగ్గడం అంటే మీరు స్టెరాయిడ్స్ కానీ లేకుంటే ఈ మిథోట్రిక్సైడ్ లాంటి యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ అంటాం, క్యాన్సర్లో వచ్చే మందులు వాడడం వల్ల మీకు సపరేషన్ అవ్వచ్చు. బట్ అది కరెక్ట్ అంటే పర్మనెంట్ ట్రీట్మెంట్ అయితే కాదండి. అండ్ నెక్స్ట్ చిన్నపిల్లల గురించి ఇది హెరిడిటరీ అంటే వంశపారపర్యంగా వచ్చే అవకాశము ఉంటుంది, అది చాలా తక్కువ అవకాశం. కాకపోతే మీ బాబుకు ఉందంటున్నారు కాబట్టి దీనికి ఆయుర్వేదంలో బాడీలో ఇమ్యూనిటీని పెంచడానికి స్వర్ణబిందు ప్రాశన అనేది ఒక స్పెషల్ పద్ధతి ఉండండి. అది కొన్ని వేల సంవత్సరాల కిందట కాశ్యపుడు అంటే ఆయుర్వేదంలో చిన్నపిల్లలకి ఒక ట్రీట్మెంట్ ఇచ్చే ఒక డాక్టర్ ఆయన చాలా ఏన్షియంట్ చాలా పాతకాలం కిందనే ఒక రకమైన పద్ధతి అంటే మనం పోలియో డ్రాప్స్ ఎట్లా వేస్తామో అట్లాంటిది ఒకటి కనుక్కున్నాడు. దాంట్లో స్వర్ణము అంటే బంగారము ప్లస్ కొన్ని రకాల మేధ్య ద్రవ్యాలు అంటాం బాడీలో ఇమ్యూనిటీని పెంచేసి ప్లస్ మెదడు పనితనం ఎక్కువ వాటికి పని చేయడానికి వచ్చే కొన్ని రకాల మందులు కలిపి కొన్ని డ్రాప్స్ తయారు చేశారు. దాన్ని పర్టికులర్గా పుష్యమి నక్షత్రం పుట్టిన పాప నుంచి 16 సంవత్సరాల వయసు వరకు అది ఎవరైనా వాడచ్చు. పుష్యమి నక్షత్రం మన డేట్స్ పర్టికులర్గా ఉంటాయి. యూజువల్గా 25 నుంచి 27 రోజుల మధ్యలో వస్తుంది. ఇది రెగ్యులర్గా వాడడం వలన బాడీలో మనం ఇమ్యూనిటీ పెంచేయడానికి ప్రయత్నం చేసి ఇదే సోరియాసిస్ ఒకటే కాదు వేరే జబ్బుల నుంచి కూడా కాపాడుకోవచ్చు. కాకపోతే బాబుకి ఇనిషియల్ స్టేజ్లోనే ఉంది కాబట్టి దానికి సంబంధించి కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే తగ్గిపోతుందండి. దానికి స్పెషల్గా అంటే ఎక్కువ రోజులు మందులు వాడాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు. ఒకసారి బాబు కండిషన్ అంటే మనం క్లినికల్గా బాబును ప్రత్యేకంగా పరీక్షించి మనం చూసిన తర్వాత ఎంతవరకు ట్రీట్మెంట్ అవసరం అనేది చెప్పొచ్చండి. సోరియాసిస్ చికిత్సా పద్ధతుల గురించి చెప్పండి. అలానే తీవ్రతను బట్టి వ్యాధి తీవ్రతను బట్టి కూడా మార్పులు ఉంటాయా? వ్యాధి తీవ్రతను బట్టి డెఫినెట్గా మార్పులు ఉంటాయండి. ఇప్పుడు సోరియాసిస్ యూజువల్గా స్కిన్ మీద కనిపించింది మనకు అంటే మనం ఫస్ట్ అనుకున్నట్టు ఓన్లీ తలపైనే కనపడుతుంది అనుకుందాం, తల నుంచి బాడీకి వచ్చింది. కాకపోతే వ్యాధి తీవ్రత అనేది ఎంతవరకు ఉంది అనేది కొంతమందికి ఓన్లీ అంటే దాని కాంప్లికేషన్స్ కొన్ని ఉంటాయి. ఫస్ట్ యూజువల్గా మనం గమనించేది ఏంటంటే నెయిల్ సోరియాసిస్ అంటాం, అంటే ఫస్ట్ గోర్లల్లో మార్పులు. సోరియాసిస్ వ్యాధి వచ్చిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత వీటిని కాంప్లికేషన్స్ అంటాం, అంటే వ్యాధి వచ్చిన తర్వాత జరిగే బాడీలో ఇతర రకాల మార్పులు. ఈ కాంప్లికేషన్స్ అనేవి ఎన్ని రోజుల తర్వాత వస్తాయి, ఎప్పుడు అంటే వ్యాధి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత అట్లాంటి సంబంధం ఏమీ లేకుండా వ్యాధి వచ్చిన తర్వాత కొంతమంది నెల తర్వాత కనిపించవచ్చు, కొంతమందికి 6 నెలల తర్వాత కనిపించవచ్చు, కొంతమందికి 10 సంవత్సరాల తర్వాత కూడా కనిపించకపోవచ్చు. సో నెయిల్స్లో వచ్చే చేంజెస్ ఏంటంటే నెయిల్స్ చాలా బ్రిటిల్గా పెలుసుగా మారిపోతాయి. అండ్ నెయిల్ బెడ్కి ఈ కింద ఉండే చర్మానికి ఉన్న అటాచ్మెంట్ ఈవెన్గా ఉండదు. నెయిల్స్ అంతా బాగా విరిగిపోయి ఒక రకమైన అంటే ఇర్రెగ్యులర్ షేప్లో తయారవుతాయి. నెయిల్ సోరియాసిస్ తర్వాత వచ్చే మెయిన్ ఇంకొక కాంప్లికేషన్ ఏంటంటే సోరియాటిక్ ఆర్థరైటిస్, అంటే సోరియాసిస్ వలన వచ్చే కీళ్ళ నొప్పులు. బాడీ మీద తీవ్రత అంత లేకపోయినా సరే ఓన్లీ స్కాల్ప్ మీద సోరియాసిస్ వచ్చిన పేషెంట్స్కి కూడా జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యి యూజువల్గా కీళ్ళల్లో వాపు నొప్పి అనేవి కనపడే అవకాశం ఉంది. ఇంకా రిమోట్ పాసిబిలిటీస్ అంటే చాలా అరుదుగా వచ్చే వేరే కాంప్లికేషన్స్ ఏంటంటే సోరియాసిస్ అనేది బాడీ మీద ఒక పొట్టులాగా మనం పొట్టు ఊడిపోతుంది కదా, అది కంప్లీట్లీ ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రోటీన్ కంపోనెంట్ ఉంటుంది. అంటే బాడీలో నుంచి ఎంత పొట్టు ఊడుతుందో అంటే ఒక పేషెంట్ డ్రెస్ వేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత సోరియాసిస్ పేషెంట్ డ్రెస్ ఇప్పేస్తే ఎంత
పొట్టులాగా పడిపోతుంది అది. సో అంత ప్రోటీన్ లాస్ అవుతున్నాం, దాంట్లో ఉన్న ప్రోటీన్ కంపోనెంట్ అంతా లాస్ అవుతున్నాం. ప్రోటీన్ బాడీలో తగ్గడం వలన శరీరంలో అంటే మన మజిల్ అనేది బ్రెయిన్ అనేది మొత్తం ప్రోటీన్ కంపోనెంటే ఉంటుంది. సో ప్రోటీన్ లాస్ అవుతున్నాం. ఈ ప్రోటీన్ అంతా లాస్ అవ్వడం వలన కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కొన్నిసార్లు పేషెంట్ కిడ్నీ ఫెయిల్యూర్లో కూడా పోయే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు బాడీ మీద ఎక్కువ లేకుండా కనిపించిన కండిషన్లో సపోజ్ ఒక పేషెంట్కి కిడ్నీ ప్రాబ్లం గురించి ఎవాల్యుయేట్ చేసుకుంటూ పోతే అది కరెక్ట్ డాక్టర్ గుర్తుపట్టగలరు. అంటే నీకు ఏదైనా స్కిన్ ప్రాబ్లం ఇట్లాంటి కేసెస్ కూడా ప్రాక్టికల్గా మేము చూసాం. కిడ్నీ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? డ్యూ టు సోరియాసిస్. ఇట్లాంటి కాంప్లికేషన్స్ అన్నీ ఉంటాయి. సో పేషెంట్కి ఎట్లాంటి అంటే తీవ్రత ఎంత ఉన్నా సరే ఆ తీవ్రతను బట్టి చికిత్సా పద్ధతుల్లో అంటే చాలా ఇనిషియల్ స్టేజ్లో ఉందనుకోండి, కొన్ని రకాల ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అంటే బాడీని ఎట్లా మాయిశ్చర్గా ఉంచుకోవడం, ఎట్లా బాడీని శుద్ధి చేసుకోవడం, ఎట్లా కొంచెం తీవ్రత పెరిగింది లేకుంటే ఏదో ఒక కాంప్లికేషన్ తయారైంది, సో బాడీని ఇంటర్నల్గా ప్యూరిఫికేషన్ చేయాల్సి వస్తుంది. ఆ ఇంటర్నల్ ప్యూరిఫికేషన్ గురించి ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్సా విధానాలనే ఉన్నాయి. అది పేషెంట్ యొక్క ఏజ్ని బట్టి, పేషెంట్ యొక్క బలాన్ని బట్టి, ఆ రోగం యొక్క తీవ్రతను బట్టి, ప్లస్ కాంప్లికేషన్స్ ఎన్ని రకాల కాంప్లికేషన్స్ ఉన్నాయి వీటన్నిటిని కన్సిడర్ చేస్తూ వ్యాధిని పూర్తిగా తగ్గించడానికి కొన్ని ప్రత్యేక విధానాలు పంచకర్మ చికిత్స ద్వారా ఇస్తున్నామండి. ఓకే, కృష్ణా జిల్లా నుండి పుష్పకుమారి ఉన్నారు. పుష్పకుమారి గారు మాట్లాడండి. డాక్టర్ శ్రీధర్ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే, చెప్పండమ్మా. కాళ్ళు పగుళ్ళు వస్తున్నాయి సార్. 3 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను. ఎక్కడికి వెళ్ళినా సోరియాసిస్ అన్నారు సార్. చేతుల మీద కూడా ఏమైనా ఉందా అమ్మా ప్రాబ్లం? చేతులు వస్తున్నాయి సార్, తగ్గుతున్నాయి. ప్రస్తుతం 2-3 నెలల నుంచి ఆయుర్వేదమే వాడుతున్నాను సార్. అది కొంచెం మళ్ళా ఇప్పుడు ఈ చలిగాలకు ఏమో కాళ్ళు బాగా పగుళ్ళు వచ్చేసి అసలు నడవలేని పరిస్థితి వస్తుందండి. మీ వయసు ఎంతమ్మా? వయసు 60 సార్. బీపీ షుగర్ అట్లాంటి వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? షుగర్ లేదు సార్, బీపీ నార్మల్ బీపీగా వస్తున్నాను సార్. ఇంతకు ముందు ఏమైనా ఆపరేషన్లు అయినాయమ్మా మీకు? ఏం లేదు సార్, కనీసం పిల్లలు పుట్టుకున్నా కూడా ఏమీ చేయించుకోలేదు సార్. సరేమ్మా, ఈ చలికాలంలో వ్యాధి తీవ్రత అయితే పెరుగుతుంది. దురద వస్తుంది సార్. అంటే ఇట్లా పగుళ్ళలాగా వచ్చి ఏమైనా దాంట్లో నుంచి నీరులాగా రావడము, చీమ్ రావడం అట్లా ఏమైనా ప్రాబ్లం ఉందమ్మా? నీరు చీమి ఏం లేదు కానీ సార్ దురద వస్తుందండి. దురద వస్తుందా? ఒక కాలు మాత్రం లెఫ్ట్ లెగ్ మాత్రం మోకాలు వరకు ఒక్కోసారి రెడ్ గా వచ్చేస్తుందండి. అది వచ్చినప్పుడు కూడా కొంచెం దురద వస్తుంది. అరికాళ్ళలోనే ఉందా లేకుంటే కాలు పైకి చర్మం మీద కూడా వస్తుందా? మోకాళ్ళ వరకు అంటున్నారు. ఒక కాలుకి వస్తుంది సార్. అవునా? కాళ్ళు 2 పగుళ్ళు మాత్రం 2 కాళ్ళకి వస్తున్నాయి సార్. ఒక కాలు మాత్రం పైకి వస్తుందండి. ఓకే అమ్మా, దానికి కొన్ని అంటే సింపుల్ మందులు ఉంటాయి. మీరు ఎక్కడ ఉంటామన్నారు? కృష్ణా జిల్లా సార్, విసన్నపేట మండలం అండి. విజయవాడలో కూడా మా సెంటర్ ఉందమ్మా, ఒకసారి వచ్చి చూపించండి. ఎక్కడ సార్ అది? మీకు అక్కడ కనిపించే నంబర్లకు ఫోన్ చేయండి, వాళ్ళు చెప్తారు మీకు అడ్రస్. ఒకసారి రండి, వాటికి మందులు వాడితే సరిపోతుందమ్మా, ఈజీగా తగ్గించుకోవచ్చు. చలికాలంలో తీసుకోవాల్సిన 3 సంవత్సరాల నుంచి సార్ ఇది వాడుతానే ఉన్నాను. అంటే ఆయుర్వేదంలో అంటే ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్లో కొన్ని సోరియాసిస్ గురించి రీసెర్చ్ చేస్తున్నాం కాబట్టి వాటికి కొన్ని ప్రత్యేకమైన మందులు ఉంటాయమ్మా. మీరు ఒకసారి వచ్చి కలవండి, మీకు ఎట్లా వాడాలి, తీసుకోవాల్సిన ఇతర జాగ్రత్తలు ఏంటి అనేది వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాన్ని బట్టి మీరు పూర్తిగా తగ్గించుకోవచ్చమ్మా. డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇది వాళ్ళ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.